నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అమృతంలో చక్కగా 2 రుచికరమైన సాత్వికమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతిరోజు మనిషికి ఒక మోటివేషన్ కావాలండి. మోటివేషన్ అంటే అది ఏ రకంగా అయినా పర్వాలేదు. అంటే రాత్రి పడుకునే ముందు మర్నాడు ఏదైనా పని చేయడానికి, ఏదైనా అంటే మన రోజు రీత్యా పనులైనా కూడా, మన ఆఫీస్ అయినా, మన ఇంకేదైనా స్కూల్ అయినా, ఏదైనా కూడా ఒక మోటివేషన్ కావాలి. మోటివేషన్ అంటే ఏంటి అంటే మనల్ని బాగా పుష్ చేసేది, మనల్ని బాగా ఆకర్షించేది ఏదైనా ఒక విషయం ఉంటే 100% ఆ నెక్స్ట్ డే కోసం మనం వెయిట్ చేస్తాము, లేస్తాము, చక్కగా ఉత్సాహంగా ఆ పనికి వెళ్తాము. మరి ఆ మోటివేషన్ ఏంటి అనేది మనకి మనమే ఆలోచించుకోవాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండొచ్చు. ఒకరికి జిమ్కి వెళ్ళే పని అయి ఉండొచ్చు, ఇంకోరికి వాకింగ్ అయి ఉండొచ్చు, ఇంకోరికి పొద్దునే యోగా చేస్తే అదొక మంచి మోటివేషన్ అయి ఉండొచ్చు, ఇంకోరికి ఇంకేదైనా ఏదైనా అయి ఉండొచ్చు. సో మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఏ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మోటివేషన్ మన పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, మనకి మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఏదైనా వంట విషయంలో కూడా అంతే అండి. వంట చేయాలి అని మోటివేషన్ రావాలంటే అమృతం లాంటి కార్యక్రమాలు కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఆహా ఎంత హెల్దీ వంటకాలు చేస్తున్నారు అని అదొక మోటివేషన్, మనం ఎందుకు చేయకూడదు అని. మరి అటువంటి చక్కటి వంటకాలు ఈరోజు రెడీగా ఉన్నాయని చెప్పేశాను కదా, మరి మొదలు పెట్టేద్దామా? మరి అలా నేను చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే అండుకొర్రల ఉసిరి అన్నం. అండుకొర్రలు చిరుధాన్యాల్లో చాలా చాలా ప్రధానమైనవి. అండుకొర్రలు అనేవి చాలా మందికి చాలా విషయాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి అలా దాన్ని ఉసిరి కాంబినేషన్తో ఒక అన్నం లాగా తయారు చేయబోతున్నాం. తెలుసుకుందామా? ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అండుకొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండుకొర్రల అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు. అండుకొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండుకొర్రలు మనం ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నామండి. తర్వాత ఉసిరికాయ తురుముకొని పెట్టుకున్నాం. ఉసిరి అంటే మంచి వైటమిన్ సి, రోగనిరోధక శక్తి, ఇన్ఫ్లమేటరీ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియలు, ఇలా చాలా రకాలుగా మనకు ఉసిరికాయ ఓవరాల్గా రెస్పిరేటరీకి, ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మనం అండుకొర్రలతో చేస్తున్నాం ఈ అన్నం. అండుకొర్రలు ఏంటి అంటే మనకు బీపీని తగ్గించడానికి, థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఆ హార్మోనల్ చేంజెస్ని కంట్రోల్ చేయడానికి, అలాగే కంటి సమస్యల్ని అంటే తగ్గించి కంటి చూపుని మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అండుకొర్రలు ఏంటి అంటే మనకి ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. ప్రోటీన్ బేస్డ్ కూడా కాబట్టి మనకి ప్రెగ్నెంట్ విమెన్ తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లలకు కూడా అడపా పెడుతూ ఉండొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇది బేసిక్గా కొంతమందికి ఊబకాయం, తిన్నా తినకపోయినా అతిగా లావైపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా అండుకొర్రలు తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఆ ఊబకాయం నివారణ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది తెలుసా. అంటే గ్యాస్, తర్వాత అజీర్తి, తర్వాత కొంతమంది బ్లోటింగ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం తిన్నా కూడా ఏదో కడుపులో చాలా ఉబ్బరంగా అలా చక్కచక్క అంటే ఇట్లా హెవీగా ఉంటుంది. అలా తగ్గించాలంటే కూడా మనము అండుకొర్రలు అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అలా చాలా విషయాల్లో మనం చూసుకుంటే ఇది షుగర్ తగ్గించడానికి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. మరి అండుకొర్రల్ని ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ తినడానికైనా ప్రయత్నించండి. మరి అటువంటి అండుకొర్రలతో మనం రైస్ అని చెప్పాం కదా, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక పౌడర్ లాగా వేయించుకోవాలండి. ఎనీ కర్రీ అంటే ఎనీ రైస్కైనా కర్రీకైనా కూడా ఒక పొడి మనం వాడతాం, ఏదైనా మసాలా పొడి. ఆ మసాలా పొడి వేయడం వల్ల దాని రుచి అనేది ఇంకా బాగా పెరుగుతుంది. అందుకేంటి అంటే ఈ అన్నానికి కూడా మనం చక్కగా ఒక మసాలా పొడిలాగా మనం ఇంట్లోనే హాయిగా తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ముందుగా అది ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. ఈ పొడి మామూలుగా జనరల్గా ఒక మసాలా పొడి అని చెప్పొచ్చు, కూర పొడి అని చెప్పొచ్చు. సో చాలా వాటికి మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ కూర ప్రాసెస్ని మీరు వేరే అన్నాల్లోకి, తర్వాత వేరే కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం మినప్పప్పు, అలాగే దీనికి తగ్గట్టుగా కాస్త శనగపప్పు, అలాగే మన ఘాటుకు తగ్గట్టుగా మనం తీసుకునే దానికి తగ్గట్టుగా మిరియాలు. నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను, బికాస్ నాకు చాలా అలవాటు. ఇది ఒక్కసారి నూనె లేకుండా మనము లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత దీంతో పాటు మనం కాస్త ధనియాలు మరీ ఎక్కువ వేయనక్కర్లేదండి, అందులో 1-1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త జీలకర్ర,
పోపు కొంచెం ఉంచేసుకొని మిగతా అంతా కూడా వేసేసాను. ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. ఇంకా మళ్ళీ మనం పోపులో వేయనక్కర్లేదు ఎండుమిరపకాయలు ఏమి. ఇది ఇలా వేయించేసుకున్నాక చివరిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. కరివేపాకు అలా వేయించుకొని దాన్ని పొడి చేసుకుంటే చాలా మంచి టేస్ట్. అందుకే కదా మామూలుగా మనకు కరివేపాకు పొడి ఎందుకు నచ్చుతుంది అంటే దాన్ని మనం వేయించుకొని చక్కగా మనము చేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఈ పొడి తయారు చేసుకునేటప్పుడు కాస్త కరివేపాకు అన్నంలో వేసినప్పటికీ కూడా ఇందులో కూడా కాస్త వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇది వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా ఒక పొడిగా తయారు చేసుకుందాం. మనం వేయించుకున్న పప్పులన్నింటినీ కూడా ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, ఇది ఒక్క నిమిషం అలా చల్లారిన తర్వాత చక్కగా పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం అసలైన అన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, చక్కగా ఇలా మనం పొడిగా తయారు చేసుకున్నాం. ఈ పొడిని మీరు మామూలుగా ఏదైనా కూరలు చేసుకున్నాం, ముఖ్యంగా వంకాయ కూర, దొండకాయ కూర అలా చేసుకున్నప్పుడు ఇటువంటి పొడిని మనం వాడినట్టయితే కొంచెం మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. రొటీన్గా చేసుకునే వంకాయ వేపుడులాగా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. సరే, దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాము, ఇప్పుడు అవసరం లేదు. సో మరలా ఇదే స్టవ్ నేను వెలిగించేస్తున్నాను. ఇందులో మనము అంటే అన్నం అంటే చాలా న్యూట్రిషియస్గా చేసుకోవాలనుకుంటాం కాబట్టి నెయ్యిని అలాగే నూనెని కలిపి మనం వేసుకుందాం ఇందులో. సో ముందుగా అండుకొర్రల ఉసిరి అన్నానికి తగ్గట్టుగా మనం కాస్త నెయ్యి వేసుకుందాం. పూర్తిగా నెయ్యితో చేసుకుంటాను అంటే అలా కూడా చేసుకోవచ్చు, లేదు మిక్స్ చేసుకుంటాను అంటే అలా కొంచెం మిక్స్ కూడా చేసుకోవచ్చు. నాకు కొంచెం మిక్స్ చేస్తేనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి చేసేటప్పుడు. అదేంటో అదొక మరి జనరల్గా ఎప్పుడూ ఎక్కువ నూనెతో చేసుకుంటాం కాబట్టి ఆ అలవాటు అయి ఉండొచ్చు. ఎక్కువగా మనిషికి ఏంటంటే అలవాటండి. దాని నిజాలు పక్కన పెట్టేస్తే అలవాటు ఉంటుంది చూసారా, అది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దాన్నే ఒక వయసు అయిపోయిన తర్వాత ఎవరైనా చేస్తే దాన్ని చాదస్తం అంటారు, అంతకన్నా ఏం లేదు. అలవాటు ఇప్పుడు కామన్గా రొటీన్గా కొన్ని ఏళ్లగా చేస్తున్నటువంటి పని కాబట్టి అలవాటు అంతే. ఓకే, ఇది మనకి వేడైపోయింది కాబట్టి ఇంకా ఇందులో ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత జీడిపప్పు కూడా మనం చక్కగా వేసుకుంటే ఏంటి అంటే మనకి పులావులకు వాటికి వేసుకుంటాం కదా, అలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం మనం కరివేపాకు పొడిలో కూడా వేసాం, ఇందులో కూడా ఒకసారి వేసుకుంటే బాగుంటుంది, కరకరలాడుతూ చక్కగా ఉంటుంది. ఆ తర్వాత మంచి అన్నం కాబట్టి, రైస్ ఐటమ్ కాబట్టి ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కున్నాము. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా మనము ఉల్లికాడలు వేసి వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అంటే అండుకొర్రల ఉసిరి అన్నం అన్నాం. సో ఇలా ఉసిరి తురిమి చక్కగా రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అది మనకి పులుపుకు తగ్గట్టుగా అండి, మనం తీసుకున్న అండుకొర్రల క్వాంటిటీకి తగ్గట్టుగా, మనం తీసుకునే పులుపుకు తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఇంత సరిపోతుంది అనుకుంటున్నానండి. మళ్ళీ ఓవర్గా పులుపు ఎక్కితే కూడా చాలా జిల్లుమంటాయి పళ్ళు, ఎందుకంటే ఉసిరికున్న ఆ పులుపు నేచర్ అందరికీ తెలిసిందే కదా. అంటే ఇక్కడ సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మనము 1 కప్పు అండుకొర్రలు ఈ క్వాంటిటీకి దానికి తగ్గట్టుగా వేసాం. మీరు ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోవడం అంతే. ఇది జస్ట్ మనకి నాలెడ్జ్ అనమాట. ఇంకా అటువంటి క్వాంటిటీస్ అయితే ఎప్పుడు నేను చెప్పను, ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇది, దీనికి తగ్గట్టుగా అది చేసే వాళ్ళకి 100% తెలుస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కసారి ఇక్కడ ఈ టైంలో వేసేసుకుందాం. ఎందుకంటే అండుకూరలు వేసిన తర్వాత వేసుకుంటే అంటుకుపోతుంది, సరిగ్గా మనకు పొడి అనేది కలవదు. ఎప్పుడు కూడా కాస్త నూనెగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ అండి, క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. నాకు తెలిసి మొత్తం పడుతుంది. సో మీరు ఈ పాయింట్లో కావాలంటే కాస్త నెయ్యో నూనె అలా వేసుకోవచ్చు నీళ్లకు బదులుగా.
ఇప్పుడు ఇందులో కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఎక్కడా మనం ఉప్పు వేసుకోలేదు. అండు కొర్రలు వేసే ముందే అన్ని వేసేయాలండి. అండు కొర్రలు ఏంటి అంటే కొంచెం మరీ పొడి పొడిగా మనకు బాస్మతి రైస్ లాగా ఎప్పుడూ ఉండవు. అందుకు మనం వేసేవన్నీ కూడా ముందే వేసేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు కొంచెం ఎక్కువగా అంటే కరెక్ట్గా చూసి వేసుకోవాలి. లేకపోతే మనకి ఈ పులుపు ఎలిమెంట్స్ వేసినప్పుడు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా పడాలి. లేకపోతే ఆ పులుపు అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ చివరిగా మనం కాస్త అండు కూరలు వేసేసుకోవాలి. ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలంటే మనకు ఆ మసాలా పొడి, మనం వేసిన ఉప్పు, తర్వాత పోపు అవన్నీ కూడా బాగా కలవాలి కదా. ఇది ఒక్క 2 నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుందండి. అండు కూరలు కూడా ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మారేడాకు రసాన్ని చక్కగా నూరుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకోవాలి. అందులో కాస్త మిరియాల పొడి వేసి ఒక చూర్ణంలా తయారు చేసుకొని ప్రతిరోజు తీసుకున్నట్టయితే కడుపుబ్బరం చాలా వరకు తగ్గిపోతుంది. ఈ ఇబ్బంది మీకు ఎదురైతే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. మనము ఇలా చక్కగా అండుకూరలు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాము. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. మీరు కావాలంటే కాస్త కొత్తిమీర అది వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. ఇంకా మీ ఇష్టం. నిమ్మకాయ రసం చల్లుకోవడం అవసరం లేదు, ఉసిరియే ఉంది కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు. జస్ట్ మీకు చెప్తున్నా అనమాట. ఇప్పుడు దీన్ని చక్కగా ఇదిగోండి ఇలా సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. దీని పైన నుంచి మనం అలా కాస్త నువ్వులు వేసుకోవచ్చు. మీరు దీన్ని వేయించేటప్పుడు ముందుగానే వేస్తాను అంటే అలా కూడా వేసుకోవచ్చు. అంటే మీరు ముందుగా ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పైన నుంచి కూడా వేసుకోవచ్చు. అండు కొర్రల ఉసిరి అన్నం మీ అందరి కోసం రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మనొకసారి చూసేయండి. అండు కొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అండు కొర్రల అన్నం 1 కప్పు, ఉసిరి తురుము 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు. అండు కొర్రల ఉసిరి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినప్పప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండీలో కాస్త నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లికాడలు, ఉసిరికాయ తురుము వేసి వేగాక అందులో పొడి కొట్టుకున్న మసాలా పొడిని కూడా కాస్త వేసుకొని సరిపడా ఉప్పు, ఉడికించిన అండు కొర్రలను కూడా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు వేసి సర్వ్ చేసుకుంటే అండు కొర్రల ఉసిరి అన్నం రెడీ. చూసారు కదా అండు కొర్రల ఉసిరి అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పప్పులు భలే తగులుతున్నాయండి. ఆహా, పుల్లగా భలే ఉంది. ఉసిరి నమిలిన తర్వాత ఒక టేస్ట్ వస్తుంది నోట్లో కదా, అందరికి తెలుసు కదా టేస్ట్. అలా ఉందన్నమాట. చాలా బాగుందండి. అండు కొర్రలు కూడా చక్కగా పొడిలాడుతూనే ఉడికిచ్చాను. అలాగే ట్రై చేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఉసిరి అనేది ఇందులో మెయిన్ అండి. ఎందుకంటే అండు కొర్రలకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు, అందరికీ తెలిసిన విషయం. అయితే చిరుధాన్యాలకంటూ ప్రత్యేకమైన టేస్ట్ ఉండదు. దాన్ని మనం దేంతో కలిపి దాన్ని రుచికరంగా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు నూల్కోల్ గ్రేవీ. నూల్కోల్ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. దాన్ని ఎలా తయారు చేయాలో కూడా తెలియదు. ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నూల్కోల్ ముక్కలు 1 కప్పు. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము నూల్కోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఓకే,
సో నూలుకోలు ఎందుకు ఉపయోగము ఏంటి, ఆరోగ్య రీత్యా అది ఎలా బెనిఫిట్ చేస్తుంది అంటే గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది నూలుకోలు ద్వారా. అంటే కొంతమందికి అసలు తెలియదు నూలుకోలు తెలిసినా కూడా అసలు దాంతో ఏం చేసుకుంటాము, అసలు దాంతో ఏం చెయ్యాలి, ఇలాంటి ప్రశ్నలు అనేవి ఉంటాయి 100%. ఎందుకంటే కొన్ని కామన్గా ఉండేవే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. మనం వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా కూడా అండి అన్ని తీసుకోము, మనం ఎక్కువగా చేసుకునేది తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు అలవాటు, ఏది అలవాటు ఎక్కువగా ఉంటే అది తీసుకుంటూ ఉంటాం. అయితే నూలుకోలు కూడా చాలా అంటే దొరుకుతాయి మనకి బయట అవైలబుల్గా ఉంటాయి, కానీ తీసుకోవడానికి మనకు అసలు చేయరాదు, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు కాబట్టి. సో చక్కగా ఉంటుందండి, గ్రేవీ చాలా బాగుంటుంది దాంతో. తర్వాత కర్రీ వేపుడులా కూడా చేసుకోవచ్చు. ఇది హార్ట్ హెల్త్ చాలా మంచిది, అలాగే క్యాన్సర్ని నివారించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు ఏంటి అంటే జలుబులు, దగ్గులు, వేడి చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకు నూలుకోల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఈ వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు తగ్గుతాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, అంతకన్నా ఏం లేదంటే మనకి ఇలా వాతావరణం మారగానే అన్ని రోగాలు రావడము అలా లేకుండా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, అంతకన్నా ఏం లేదు. సో అలా మనకు నూలుకోలు ఈసారి కనిపిస్తే 100% తీసుకోండి, ఈ గ్రేవీని మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. చాలా ఈజీ, ప్రిపరేషన్ మెథడ్ అయితే చాలా చాలా ఈజీ అండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఈ గ్రేవీ ఏంటి అంటే మామూలుగా మనకు రైస్కి బాగుంటుంది, తర్వాత చపాతీకి, జొన్న రొట్టెకి మనం ఏం తింటే అది దానికి అన్నిటికీ కూడా బాగుంటుంది, యూనివర్సల్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో బాండి కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసానండి. ఎందుకు 3 స్పూన్స్ అంటే మనకు నూలుకోలు బాగా వేగాలి, ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది. నూలుకోలు సాధారణంగా మనకు నీరుకాయలా కాకుండా నీరుకాయలాగే ఉన్నప్పటికీ కూడా వాటి మీద కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది అనమాట. అందుకు కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటే ఆ పచ్చి వాసన పోయి చక్కగా టేస్టీగా ఉంటుంది. నూనె వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ఈ నూలుకోలు అనేది ఒక దుంప లాంటిది, అందుకు టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. మామూలు నీరుకాయలు అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి, దానికి పెద్ద నూనె కూడా అవసరం లేదు. కానీ దీనికి ఏంటి అంటే కొంచెం దుంప కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో అది నూనె బాగా వేస్తే బాగా వేగుతుంది, పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం కాస్త ఆవాలతో మొదలు పెట్టేద్దాం. ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, వేసుకున్నాక మిగతా ఏది కూడా వేయక ముందే కూడా మనము ఈ నూలుకోల్ని మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇది వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. ఓకేనా. సో ఆ తర్వాతే మనము వేరే అంటే టొమాటో ప్యూరీ ఇవన్నీ కూడా వేస్తున్నాం, సాధారణంగా అవి వేస్తూ ఉంటాం ముందు, కానీ నూలుకోల్ విషయంలో మాత్రం ఫస్ట్ మనం చక్కగా వేయించేసుకున్నాక అప్పుడు వేసుకుందాం. 1 కప్పు నూలుకోలు ముక్కలు వేసేసాను. ఇది ఒక్కసారి మనం చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఏంటి అంటే మనకి ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో నూలుకోలు ముక్కల్లో కాస్త ఉప్పు కూడా, అంటే కూరకు కావాల్సినంత, అంటే గ్రేవీకి కావాల్సినంత ఉప్పు నేను వేసేసాను. చూసారా, అంటే కొంచెం మనకు లైట్గా నూనె ఎక్కువ వేసాం కాబట్టి మనకి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇది కొంచెం మనకు అలా వేపుడులాగా కరకరలాడుతూ ఉంటుంది, మిగతా మన గ్రేవీ వేసిన తర్వాత కొంచెం మెత్తపడిపోతుంది, బాగుంటుంది. ఓకే, ఇది ఒక 2 మినిట్స్ మనకు చక్కగా వేగింది, ఒక 30-40% వేగింది. సో ఇప్పుడు ఇందులో మనం ఏం వేసుకుందామంటే పుదీనా వేద్దాం. సో మంచి ఫ్లేవరు, మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటిది. సో చక్కగా పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి, సో దట్ మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. కొంతమందికి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా ఉంటే కొంచెము ఇష్టం ఉండదు, అంటే అదే తిన్నట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటారు, అంటే వేరే టేస్ట్లు అవన్నీ రావు అంటారు. సో అలాంటి వాళ్ళు 1-2 వేసుకోవచ్చు, బట్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసేసాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనం వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నామండి, దాని తగ్గట్టుగా అల్లం తీసుకున్నాము. సో దానికి తగ్గట్టుగా మీరు కూడా ఈ గ్రేవీ ఇది వేసేసుకోవచ్చు పేస్ట్. ఇది ఒక్కసారి మనము 1 నిమిషం పాటు ఇలా అనేసుకున్నామంటే మనకి ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి మనం పచ్చిగానే గ్రైండ్ చేస్తాం కదా,
సో అందుకు ఒక్కసారి ఇక్కడ అలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం తింటామంటే గ్రేవీ అన్నాం కదా. సో గ్రేవీ అంటే 100% మనకు టొమాటో ప్యూరీ అనేది 100% వేస్తాము. అలా 1 కప్పు టొమాటో ప్యూరీ. ఇప్పుడు కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మన పూరీల్లో వాటికి కూడా బాగుంటుందండి 100%. ఇది చూస్తే నాకు అసలు పూరీ కుర్మలాగా అనిపిస్తుంది సడన్గా చూస్తే. ఓకే, సో ఇలా మనం చక్కగా అన్నీ వేసేసుకున్నాము. ఇక మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే చివరిగా పెరుగు. అంటే పెరుగు ఫ్లేవర్ అనేది దీంట్లో ముఖ్యమైనదనమాట. అంటే మనకు ఆ పులుపు ఫ్లేవరు కొన్ని కర్రీస్లో వేస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా నార్త్ ఇండియన్ కర్రీస్లో కొంచెం కొన్నిట్లో వేస్తూ ఉంటాం, అలా ఉంటుందన్నమాట. ఇది ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. చక్కగా మనకు ఆ గ్రేవీ అంతా కూడా రెడీ అవుతూ ఉంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. మనము పూరీలు తయారు చేసుకునే ముందు అమ్మో పూరీలు ఎక్కువగా నూనె లాగేస్తాయేమో అని కంగారు పడిపోతూ ఉంటాం. అయితే ఈ చిట్కా తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుందండి. పూరీ పిండిని తడుపుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచేయండి. ఒక 30 నిమిషాల తర్వాత పూరీలు చేసుకున్నట్టయితే అప్పుడు పూరీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉంటాయి. అలాగే కడుపులో కూడా చాలా హాయిగా ఉంటుంది. తప్పకుండా ఈసారి ఈ పూరి చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా టొమాటో ప్యూరీ వేసేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉడికిచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి, మనం పచ్చిమిర్చి అన్ని వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కాస్త మిరియాల పొడి, అలాగే కాస్త పెరుగు. ఇది చాలా అంటే మెత్తగానే ఉంది పెరుగు. మీకు ఒకవేళ గడ్డలుగా ఉంటే మాత్రము 100% మీరు బీట్ చేసి వేసుకోండి. కానీ ఇది కొంచెం మెత్తగానే ఉంది కాబట్టి పర్వాలేదు. ఒక 2 స్పూన్ల పెరుగు వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం అయితే ఏం లేదు. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలా మనకు చక్కగా ఒక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు చివరిగా దీనిపైన నుంచి కాస్త పచ్చి కొబ్బరి తురుము, నూల్కోల్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే. సో నూల్కోల్ గ్రేవీని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, టమాటా ప్యూరీ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నూల్కోల్ ముక్కలు 1 కప్పు. నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, నూల్కోల్ ముక్కలు, కాస్త ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పుదీనా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో కాస్త మిరియాల పొడి, పెరుగు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి పచ్చి కొబ్బరి తురుము వేసి సర్వ్ చేసుకుంటే నూల్కోల్ గ్రేవీ రెడీ. చూసారు కదా, నూల్కోల్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పెరుగు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. అంటే ఆ ఫ్లేవర్ ఆహా, మంచి స్పైసీగా ఉంది, ఘాటుగా ఉంది. మిరియాల పొడి వేసాం కాబట్టి బాగుందండి. ఓవరాల్గా నేను చాలా స్పైసీగా చేసుకున్నాను, కానీ బాగుంది. అలా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే అస్సలు బాగోదు. టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.